హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు వీడియోలో విషయం ఏంటంటే 4th ఇయర్ రాఖీ అన్నమాట. నా ఛానల్ని కానీ మీరు ఫాలో అవుతున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రక్షాబంధన్ అనేది ఎలా జరిగిందని. ఇది 4th ఇయర్ అన్నమాట. ఈరోజు నేను పిల్లల గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో ముగ్గురులో ఎవరికి బర్త్డే వచ్చినా అండి, పిల్లలకి ముగ్గురు కొత్త బట్టలు అయితే వేసుకుంటారు. ఎవరి పుట్టినరోజైనా సరే ముగ్గురు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ రోజు బర్త్డే అన్నట్టుగా. నేను ఏ ఫెస్టివల్కి కొత్త బట్టలు అయితే పిల్లలకి తీసుకోనండి, అంత రేంజ్ ఉండదు నాకు. కానీ పుట్టినరోజు వస్తే మాత్రము ఎవరి బర్త్డే వచ్చినా ముగ్గురికి కొత్త బట్టలు తీసుకుంటాను. ముగ్గురికి ఆ రోజు బర్త్డే ఎలా జరుగుతుందో అలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. కేక్ కూడా ఆల్మోస్ట్ ముగ్గురు ఒకేసారి కట్ చేస్తారనమాట. మా ఇంట్లో పండగల కన్నా వాళ్ళ పుట్టినరోజునే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ తరువాత ఇంకేదైనా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తాము అంటే అది రాఖీ మాత్రమే. పిల్లలు ముగ్గురు ఎక్కువ ఒకే బాండింగ్తో కనిపించే ఒక ఇదన్నమాట రక్షాబంధన్ అనేది. నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడు రక్షాబంధన్ వస్తుందా అని పిల్లలతో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను. పిల్లలు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.